వాయువ్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల తీవ్రతతో ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గాలిలో తేమ శాతం అధికంగా ఉండడంతో ఉక్కపోత ఉండే అవకాశం ఉంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి నాయుడు అందిస్తారు. దేశవ్యాప్తంగా పొడి వాతావరణం ఉండడంతో పాటుగా వాయువ్య దిశ నుంచి వస్తున్నటువంటి గాలుల ప్రభావంతో ఒకసారిగా ఉక్కపోత, కొంతవరకు కూడా వడగాల్పుల తీవ్రత కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఉష్ణోగ్రతలు మనం చూసుకుంటే కనిష్టం 27 డిగ్రీల నుంచి అత్యధికంగా 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి. ఒకసారిగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తేమతో కూడినటువంటి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం వలన, ఖచ్చితంగా తేమ శాతం కూడా గాలిలో అధికంగా ఉండడం వలన ఉక్కపోత అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు మనం చూసుకుంటే ఖచ్చితంగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖ ఆర్కే బీచ్లో ఉన్నాం. ఎండ తాకిడికి ఏదైతే ఒకసారిగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతల కారణంగా ఎండ తాకిడిని తట్టుకోవడానికి కొంతమంది దాదాపు టూరిస్టులు కావచ్చు, స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా బీచ్లో సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీచ్ పరిసర ప్రాంతాల్లో తేమతో కూడినటువంటి గాలు, సముద్రం వైపు నుంచి వీస్తున్నటువంటి గాలుల ప్రభావంతో కొంతవరకు చల్లగా ఉన్న మిగతా ప్రాంతాల్లో అయితే ఉక్కపోత అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. డిహైడ్రేషన్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా మరోవైపు మనం చూసుకుంటే అటు బీహార్ ఉత్తరప్రదేశ్ మీదుగా ఒరిస్సా వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఋతుపవనాలు కూడా ఆల్రెడీ దక్షిణ అండమాన్ ప్రాంతాన్ని ప్రవేశించి ఇప్పుడు దక్షిణ బంగాళాఖాతం వరకు కూడా ఉష్ణోగ్రతలు అనేవి ఆల్రెడీ ఏవైతే నైరుతి ఋతుపవనాలు అనేవి దక్షిణ బంగాళాఖాతం వరకు కూడా ఆల్రెడీ విస్తరించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు తేమతో కూడినటువంటి గాలులు వీస్తాయి కాబట్టి కొంచెం ఉక్కపోత అది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడడానికి ఆస్కారం ఉంది అనేది వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా ఏదైతే బంగాళాఖాతంలోకి ఈ ఋతుపవనాలు ప్రవేశించాయి, మాయిశ్చర్ కంటెంట్ కొంత అటువైపు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. దీంతో పొడి వాతావరణం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే వాయువు దిశ నుంచి వస్తున్నటువంటి గాలుల తీవ్రత వలన ఖచ్చితంగా అది పొడుగాలులు ఉంటాయి. అందువల్ల అక్కడక్కడ వడగాల్పుల తీవ్రత అంటే సాధారణం కంటే ఉష్ణోగ్రతలు 2, 3 కొన్ని చోట్ల 4-5 డిగ్రీలు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.